నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. ఎప్స్టైన్ ఫైల్స్ ప్రపంచాన్నంతా ఒక్కసారి అల్లకల్లోలం చేసింది. ఇటువంటి వ్యక్తులు ఉంటారా? నిజంగా ఇలాంటి విషయాలు జరుగుతాయా? అని తెలిసి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరూ కూడా కలత చెందినటువంటి విషయం ఎప్స్టైన్ ఫైల్స్. ఇది ఒక్కసారి ప్రపంచాన్ని ఊపుతుంది. దీని విషయంలో ప్రతిరోజు ఒక అప్డేట్ వస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త విషయాలు తెలుస్తుంది. సో దీని గురించి ఇంతకుముందు ఇదే ఆంధ్రప్రభలో కొన్ని విషయాలు చర్చించాము. ఇంకొంచెం కొత్త అప్డేట్స్ ఉన్నాయి. ఇది అసలు ఎలా జరిగింది? ఏమిటనే విషయాన్ని మనము స్టూడియోలో అందుబాటులో ఉన్నారు శ్రీ మేజర్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ప్రపంచానంతా ఒక్కసారిగా ఊపేసింది. అవునండి. అయితే ఇంతకుముందు కూడా దీని గురించి మీరు చాలా చక్కగా వివరించారు మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి. అవును. అయితే ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ఎవరైతే ఈ ఎప్స్టైన్ అనే వ్యక్తి ఉన్నాడో హ్మ్. ఇతను ఒక్కడే ఈ విషయాన్ని చేసి ఉండడు. అవును. సో ఇతనికి చాలా మంది సహకరించుంటారు. అవును. సో ముఖ్యంగా ఇతనితో పాటు ఆ నేరంలో పాలుపంచుకున్న వాళ్ళు ఎవరు? దీనికి గవర్నమెంట్ ఇంతకాలం దీన్ని అమెరికన్ గవర్నమెంట్ బయటికి రాకుండా ఎలా చేయగలిగింది? హ్మ్. ఈ విషయాల గురించి మా ప్రేక్షకులకు వివరించండి. డెఫినెట్లీ అండి. మనకి ఎప్స్టైన్ ఫైల్స్‌కి సంబంధించి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గనక చూసినట్లయితే 3.5 మిలియన్ పేజెస్, అంటే సుమారు 35 లక్షల పేజీల ఇన్ఫర్మేషన్. అది ఫోన్ కాల్స్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దాదాపు 35 లక్షల పేజీలకు సంబంధించినటువంటిది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తే గనక ఒక జీవితకాలం కూడా సరిపోదు. అయితే దాంట్లో మనకి ఒక గిజ్లైన్ మ్యాక్స్వెల్ ఎవరైతే ఉన్నారో, అతని యొక్క ఎప్స్టీన్ యొక్క సహచరి ఎవరైతే ఉందో, ఆమెకి తప్ప ఎవరికి కూడా శిక్ష పడలేదు. కానీ ఇంత పెద్ద వ్యవస్థను కేవలం వీళ్ళిద్దరే కలిపి నడిపారు అనేటువంటిది ఇట్స్ డౌన్ మిలియన్స్ డాలర్స్ క్వశ్చన్. కారణం ఏంటంటే ఇంత పెద్ద క్రైమ్ అనేటువంటిది కేవలం ఇద్దరి ద్వారా నడిపించడం అనేటువంటి అసాధ్యం. అయితే ఇందులో ఖచ్చితంగా గిజ్లైన్ మ్యాక్స్వెల్ ఎవరైతే ఉన్నారో ఆమెకి 20 సంవత్సరాల శిక్ష అనేటువంటిది 2019 సంవత్సరం 20 సంవత్సరంలో ఆల్రెడీ పడ్డం, 2020లో ఆమెకి కన్విక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. 20 సంవత్సరాల శిక్ష. అసలు ఈ మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుని కానీ, లేకపోతే పీడోఫైల్ సెక్షువలిజం గురించి కానీ, చిన్నపిల్లలపై సెక్షువల్ అబ్యూజ్, హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి ఇది కేవలం 20 సంవత్సరాలతో విడిచిపెట్టేసేటువంటి క్రైమ్ అక్కడ జరుగుతున్నటువంటి ఫైల్స్ చూస్తే అది ఖచ్చితంగా కాదు. అయితే ఒక విషయం అయితే మనం చెప్పాలి ఇక్కడ. మనం చూడండి, 2019లో ఎప్స్టీన్ చనిపోయినప్పుడు యుఎస్ అధ్యక్షుడు ఎవరు? ఆ అధ్యక్షుడికి ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క అభియోగాలకి సంబంధం ఏంటి? అంత కట్టుదిట్టమైనటువంటి న్యూయార్క్ కరెక్షనల్ సెంటర్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా చనిపోయాడు? అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకుంటే గనక ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది కూడా అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గ్యారంటీగా మనం అనలైజ్ చేయొచ్చు, నెక్స్ట్ 3 years లో ఆమె చనిపోబోతుంది. గిజ్లైన్ మ్యాక్స్వెల్ కూడా ప్రాణానికి ప్రమాదం ఉందండి. 100% మీరు అనాలిసిస్ చేయొచ్చు. ఆవిడ ఎలాగైతేనే కొన్ని కారణాల వలన మొత్తానికి ఈ లిటిల్ హార్ట్ స్వీట్ హార్ట్ అగ్రిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి అగ్రిమెంట్స్ కారణంగా చిన్న శిక్షతో ఆయన వెళ్ళిపోయాడు. ఎప్స్టీన్ వెళ్ళిపోయాడు. తర్వాత ప్రాణానికి మొదట ఏం చేశారు, ఎప్స్టీన్ కూడా ఒక చిన్న స్వీట్ హార్ట్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకున్నారు. చిన్న శిక్షతో వదిలేశారు ఆయన. అటువంటి తర్వాత ఏం చేశారు, ఆయన చంపేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు గిజ్లైన్ మ్యాక్స్వెల్ విషయంలో కూడా మీరు చూడండి, ఆమెకి 20 సంవత్సరాల శిక్ష పడింది. ఆ 20 సంవత్సరాల శిక్షలో ఇప్పుడు షీఈస్ టోటల్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్, టోటల్లీ అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్. ఖచ్చితంగా ఆమె చనిపోబోతుంది. ఆమె కూడా చనిపోతుంది. ఎందుకంటే ఇందులో చాలా సీనియర్ పీపుల్, అంటే చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అనేటువంటి వాళ్ళు, పవర్ ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆమె ప్రాణం. అయితే ఇంతటి కంట్రోల్ చేయగలిగినటువంటి వ్యక్తులు మిగిలినటువంటి పేర్లు కూడా బయటికి రానివ్వకుండా చేయలేరా అంటే చేస్తున్నారు. ఇక్కడ ఏంటి మరి, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమ్ముడిపోయిందా? న్యాయం అనేటువంటిది ఎంత కరప్ట్ అయిపోయిందా అనేటువంటిది చూసుకుంటే కనుక ఖచ్చితంగా అది కొంతవరకు పవర్కు లొంగిందనే చెప్పాలి. బట్ అదే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ రోజు మనకి 35 లక్షలు, అంటే 3.5 మిలియన్స్ అంటే 35 లక్షల
పేపర్లు Paper. అనేటువంటిది రిలీజ్ చేసింది ఈ ఫైల్స్ ని. సో మరి అది ఒక రకంగా నిజాయితీ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ రెండు కూడా మనం వేరీ చేసుకుంటూ ఉంటే గనక ఈ వ్యవస్థలో చాలా మంది ఉన్నారండి. గిజ్లైన్ మ్యాక్స్వెల్ అనేటువంటి ఆమె గనక చూసుకుంటే వెరీ క్లోజ్ అసోసియేటెడ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ని పెర్ఫెక్ట్ గా నిర్వహించింది. ఒక రిక్రూట్మెంట్ అన్నారు. ఈ ఎవరైతే స్కూల్ గర్ల్స్ ఉన్నారో 8th 9th 10th చదువుతున్నటువంటి 13, 14, 15 సంవత్సరాల బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెర్ఫెక్ట్ గా రిక్రూట్ చేసుకున్నారు. ఏదో పార్ట్ టైం జాబ్స్ కి రిక్రూట్ చేసుకున్నంత విధంగా. ఎట్లా చేయగలిగారు సార్ ఇంతమందిని? వీళ్ళ మైండ్స్ ఎట్లా చేంజ్ చేయగలిగారు? ఫస్ట్ ఏంటి అంటే ఈ యుఎస్ లో ఉన్నటువంటి పిల్లలకి మన ఇండియన్ సెటప్ లో ఉన్నటువంటి పిల్లలకి కనుక చూస్తే వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి అనేటువంటి ఫ్యామిలీ సిస్టమ్ వాళ్ళది. వాళ్ళు 8th 9th 10th దగ్గరకు వచ్చేసరికి దే షుడ్ బి ఇండిపెండెంట్, దే షుడ్ ఎర్న్ దేర్ మనీ. వాళ్ళు ఆ టోటల్ గా ఇంటర్మీడియట్ స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు టోటల్లీ ఇండిపెండెంట్ అండి. వాళ్ళు ఇంకా పేరెంట్స్ దగ్గర నుంచి పాకెట్ మనీ తీసుకోవడం కానీ అదేముండదు. వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళదంతా టోటల్గా ఇండిపెండెంట్ గా ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే దే హ్యావ్ టు ఎర్న్ మనీ. వీళ్ళంతా కూడా ఏంటి అంటే చిన్న చిన్న పిల్లలు, ఎకనామిక్ ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉన్నటువంటి పిల్లలు. వీళ్ళకి నెమ్మదిగా డబ్బులు అలవాటు చేస్తారు. డబ్బులు అలవాటు చేసిన తర్వాత వీళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళ యొక్క మెచ్యూరిటీ అనేటువంటిది ఎక్కువ ఉండదు. వాళ్ళు దే ట్రస్ట్, ఎవరు సహాయం చేస్తే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. తర్వాత బ్రెయిన్ వాషింగ్ అనేటువంటిది వాళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈమె బీయింగ్ ఏ లేడీ గిజ్లైన్ మ్యాక్స్వెల్ వీళ్ళకి క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటూ వాళ్ళని రకరకాలుగా వాళ్ళ యొక్క క్రైమ్ లో తీసుకున్న డ్రగ్స్ కి అలవాటు చేయడం, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు ఇవ్వడం, గిఫ్ట్లు ఇవ్వడం, మనీ ఇవ్వడం, ఇవన్నీ చేసరికి నెమ్మదిగా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఆ ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత వీళ్ళని ఏదో వంకతో అక్కడ ఉన్నటువంటి లిటిల్ జేమ్స్ ఐలాండ్, ప్రైవేట్ ఐలాండ్ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ ఐలాండ్ కి వీళ్ళని తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ తీసేసుకుంటారు. వాళ్ళు దే బికమ్ ఏ స్లేవ్స్ అండ్ వాళ్ళని రకరకాలైనటువంటి టార్చర్స్ గురి చేస్తారు. అందులో మనం విన్నటువంటి మాట ఏంటి అంటే వీళ్ళు పీడోఫైల్ సెక్షువాలిటీతో పాటు బయటపడినటువంటి అంశాలు ఏంటి అంటే వాళ్ళని రకరకాలైనటువంటి సిచ్యువేషన్లో భయభ్రాంతులకు గురి చేయడం. ఈ భయానికి గురైనటువంటి బాలికల్లో ఒక రకమైనటువంటి హార్మోన్స్ లేకపోతే రసాయనాలు అనేటువంటి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన తర్వాత ఆ బ్లడ్ ని వీళ్ళు కన్జ్యూమ్ చేయడం వలన వీళ్ళ వయసును తగ్గించుకుంటారు. చూసారండి ఇక్కడ సైకాలజీ ఎలా ఉంది అంటే మీరు ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి పర్సన్స్ అందరి యొక్క ఏజ్ ప్రొఫైల్ చూడండి. ఏజ్ ప్రొఫైల్ చూస్తే 60, 70, 80 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తులు. 60, 70 ఇయర్స్ కి మనం రిటైర్ అవుతామో, కానీ ఫారెన్ ఈ హై లెవెల్ ఇంటెలెక్చువాలిటీ వ్యక్తుల యొక్క మాటలు కనుక మనం చూసినట్లయితే దే స్టార్ట్ దేర్ సెకండ్ కెరియర్ అండ్ థర్డ్ కెరియర్. వాళ్ళందరూ కూడా అంటే దే బికమ్ హ్యూజ్ మిలియనీర్స్ అండ్ బిలియనీర్స్ ఆఫ్ ది వరల్డ్. అప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచన ఏంటి అంటే నేను ఇంకొక 5 సంవత్సరాల్లో చనిపోతే గనక ఇదంతా ఏమవుతుంది, ఈ ఎంజాయ్మెంట్కి అంతా నేను దూరం అయిపోతాను. ఒక 10 ఇయర్స్లో నేను చనిపోతే కనుక ఈ ఎంజాయ్మెంట్ దూరిపోతాను. కాబట్టి వీళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే బతికినంత కాలం ఎంజాయ్ చేయాలి, వీలైతే నా యొక్క వయసును పొడిగించుకోవాలి. ఈ యొక్క సైకాలజికల్ ప్రెషర్లోంచి పుట్టుకొచ్చినటువంటివి ఇవి వింత అయినటువంటి సూపర్స్టిషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి మిత్స్ కావచ్చు, లేకపోతే బ్లైండ్ బిలీఫ్స్ కావచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి హోప్ కావచ్చు, ఒక సైకలాజికల్ ఆ యొక్క ప్రైవసీతో కూడినటువంటి కోరికలన్నీ కూడా వాళ్ళు తీర్చుకుని వయసు పెంచుకోవాలని, లేకపోతే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని పెంచుకోవాలని, లేకపోతే వయసు తగ్గించుకోవాలని, ఇలా రకరకాల కోరికలన్నిటిని కూడా ఎప్స్టీన్ అండ్ మ్యాక్స్వెల్ వీళ్ళు బాగా క్యాష్ చేసుకున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ హై లెవెల్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు. అసలు ఇది ఎట్లా ప్రారంభమైంది సార్? అంటే ఒక్క రోజులో కూడా వాడు ఎప్స్టన్ అనేవాడు కానీ ఈ మ్యాక్స్వెల్ కానీ ఒక్క రోజులో ఐలాండ్ కొనే పరిస్థితికి రారు. లేదండి. అలాగా ఐలాండ్ మెయింటైన్ చేయాలంటే కూడా చిన్న విషయం కాదు. అసలు వీళ్ళు ఎట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళారు? ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఇలాంటివి మన ప్రజలకు తెలియాలి. తెలిస్తే రేపొద్దున మన పిల్లలు నెక్స్ట్ వచ్చే జనరేషన్ వీటికి ఈల్డ్ కాకుండా ఉంటారు. ఎప్స్టీన్ ఇక్కడ మనకి న్యూయార్క్ లో ఉన్నటువంటి ఆ యొక్క సంపన్నులు ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ గాను, హీ వాజ్ ద బేసికలీ హ్యాండ్లర్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ దిస్ బిజినెస్ ఆఫ్ దిస్ పీపుల్, టాప్ లెవెల్ పీపుల్. ఎందుకంటే వీళ్ళకి విపరీతమైనటువంటి మనీ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉండనటువంటిది ఏంటంటే టైం ఉండదు. టైం ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే నెమ్మదిగా వీళ్ళకు ఉన్నటువంటి బిజినెసెస్ అన్ని కూడా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ కి, ఒక బిజినెస్ అవుట్ సోర్సింగ్ వ్యక్తికి, హూ కెన్ ట్రస్ట్ దెమ్, హూ కెన్ గివ్ ద రిజల్ట్స్, ఇలాంటి. సో ఒక రకంగా చెప్పాలంటే దలాల్ స్ట్రీట్ లో ఉండేటువంటి ఒక బ్రోకర్ గాను, లేకపోతే ఒక బిజినెస్ కన్సల్టెంట్ గాను ఎదిగినటువంటి వ్యక్తి ఎప్స్టీన్.
ఈ ఎప్స్టీన్ నెమ్మదిగా వీళ్ళు బిజినెసెస్ అని హ్యాండిల్ చేయడం మొదలు పెట్టాడు, రిజల్ట్స్ చూపించడం మొదలు పెట్టారు. ఇంతకీ విచిత్రం ఏంటంటే హీ వాజ్ ఎ స్కూల్ డ్రాప్ అవుట్, గ్రాడ్యుయేషన్ కూడా స్కూల్ డ్రాప్ అవుట్, గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయనటువంటి వ్యక్తి, బట్ టాలెంట్ కి చదువుకి సంబంధం లేదని నిరూపించినటువంటి వ్యక్తి జెఫ్రీ ఎప్స్టీన్. సో నెమ్మదిగా ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటి బిల్డ్ చేశాడు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎదిగాడు. ఎదిగిన తర్వాత సహచరి ఎవరైతే ఉందో గిజ్లైన్ మ్యాక్స్వెల్ ని కూడా తను దాంట్లో పార్ట్నర్ కింద చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత అసలు గేమ్ అక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళ యొక్క పరిచయాలు, ఇతని యొక్క అభిప్రాయాలు ఈ మ్యాక్స్వెల్ అభిప్రాయాలు ఒకటే అనే వ్యక్తిని అంటే గుర్తించడం అదంతా వాళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క ఆలోచన విధానం అన్ని మ్యాచ్ అయింది, క్లోజ్ గా మూవ్ అయ్యారు. మూవ్ అయిన తర్వాత ఇంకా టుగెదర్ భార్యాభర్తలనే కాదు, వాళ్ళు సహచరి అంతే, కంపానియన్, షీఈ్ ఎ కంపానియన్. ఆ విధంగా వీళ్ళు దే స్టార్టెడ్ ద థింగ్స్. స్లోగా ప్రైవేట్ పార్టీస్ అనేటువంటివి అరేంజ్ చేయడం, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క సైకాలజీ అనేటువంటిది వీళ్ళ క్యాచ్ చేయడం, వాళ్ళ అవసరాలు అనేటువంటివి గుర్తించడం, అలా చేసి చిన్న ఎందుకంటే ఇప్పుడు ఈ టాప్ లెవెల్ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, స్టీఫెన్ హాక్ కానీ, లేకపోతే మన డొనాల్డ్ ట్రంప్ గారు కానీ, బిల్ గేట్స్, వీళ్ళందరూ కూడా కావాల్సింది ఏంటి అంటే దే కెనాట్ మూవ్ లైక్ ఏ జనరల్ పబ్లిక్ పర్సన్. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు పొరపాటున వెళ్ళి ఒక చోట చాయ్ తాగితే ఆ చాయ్ ప్లేస్ పెద్ద ఫేమస్ అయిపోద్ది, హీ విల్ ఎర్న్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండి. ఎక్కడైనా కనిపిస్తే ఆ ప్లేస్ సెలబ్రిటీ విజిటింగ్ ప్లేస్ అయిపోతుంది. అలాంటి సెలబ్రిటీ హోదా కలిగినటువంటి వ్యక్తులు కోరుకునేది ఏంటంటే ప్రైవసీ. ఎక్కడ మీడియా ఉండకూడదు, పబ్లిక్ టాక్ ఉండకూడదు. వాళ్ళు చేసేటువంటి ఒక మాట, ఒక ఏదన్నా ఒక యాక్షన్ ఏదన్నా ఉన్నదంటే షేర్ మార్కెట్ ని పడగొట్టేస్తుంది. నోటంటే ఒక మాట వచ్చిందంటే కోకో కోలా బాగాలేదు అంటే నెక్స్ట్ డే కోకో కోలా మొత్తం కొలాప్స్ అయిపోద్దండి ఒక మాట. ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అండి, దే ఆర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్త, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అనేటువంటిది ఉండదు. దాన్ని ఐడెంటిఫై చేసి స్లోగా వీళ్ళకి ప్రైవేట్ లైఫ్ అనేటువంటిది అరేంజ్ చేయడం మొదలు పెట్టాడు జెఫ్రీ. దాంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ బయటకు వస్తే కనుక మీడియా అనేటువంటిది ఎప్పుడైనా సరే కంటపడుతుంది. మీడియా అనేటువంటి కంటపడతారు. మీడియా కంటపడ్డారంటే వాళ్ళ పబ్లిక్ లైఫ్ అంతా కొలాప్స్ అయిపోతుంది, బిజినెస్ వరల్డ్ అంతా కూలిపోతుంది, పొలిటికల్ కెరీర్ అంతా అంతమైపోతుంది, మొత్తం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ప్రైవేట్ ప్లేస్ కావాలి. సో ఈ విధంగా సంపాదించినటువంటి డబ్బులతో ఒక ఇండిపెండెంట్ ప్రైవేట్ ఐలాండ్ అనేటువంటిది మెయింటైన్ చేయగలిగితే అదే లిటిల్ జేమ్స్ ఐలాండ్. ఆ లిటిల్ జేమ్స్ ఐలాండ్ లో ఇతను ఏం చేశాడు, అతనికి అనుకూలంగా ఉండేటువంటి కన్స్ట్రక్షన్స్ ని ఏర్పాటు చేసుకోవడం. అలాగే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అక్కడ ఉండేటువంటి పవర్ ను కూడా వాళ్ళంతటి వాడుగా జనరేట్ చేసుకోగలగడం. ఆ దివికి కావాల్సిన ఐలాండ్ కావాల్సిన పవరు, అలాగే ఐలాండ్ లో అక్కడ వాటర్ లేదు కదా, ఈ సముద్ర జలాలు మంచినీరుగా మార్చుకుని కేవలం కొన్ని గవర్నమెంట్స్ మాత్రమే చేయగలవు. సౌదీ అరేబియా లాంటి గవర్నమెంట్స్ హ్యూజ్ అమౌంట్స్, క్రోర్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు చేసి అలా చేస్తుంటే ఇతను ఏం చేసాడంటే, సార్ ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికి ధనానికి కొదవలేదు, అవును, వాళ్ళకి సుఖాలకి కొదవలేదు, అవును, తర్వాత పేరు ప్రఖ్యాతలు అంటారా, వారు సమాజంలో ఉన్నటువంటి హై పొజిషన్ లో ఉన్నవాళ్ళు. సో ఇటువంటి వ్యక్తులు కూడా అసలు అటువైపు ఎందుకు మొగ్గాల్సి వచ్చింది? ఎస్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. కారణం ఏంటి అంటే, ఒకటి పీడోఫైల్ సైకాలజీ అనుకున్నాం, లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసామండి. వీళ్ళు ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వెళ్ళి విజిట్ చేసినటువంటి ప్లేస్ ఒక సెలబ్రిటీ ప్లేస్ గా మారిపోతుంది. వాళ్ళ నోటు వెంట వచ్చినటువంటి ఒక మాట ఏదైతే ఉందో అది జాబ్ మార్కెట్ ని కానీ, షేర్ మార్కెట్ ని కానీ, ఏదైనా కంపెనీస్ ఫ్యూచర్ ను కూడా టర్న్ డౌన్ చేస్తుంది, అల్లకొల్లోలం చేసేస్తుందని. దే ఆర్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియాలిటీ. అయితే ఇటువంటి వాళ్ళకి కొన్ని హిడెన్ డిజైర్స్ లైక్ పీడోఫైల్స్ సైకాలజీ. అలాగే సెకండ్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళకి కొన్ని సూపర్ స్టిషన్స్ అనేటువంటివి ఉంటాయి. మనం గతంలో మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టు మన యొక్క కెరీర్ అనేటువంటిది 60 సంవత్సరాలకు వచ్చేసరికి ఎండ్ అయిపోతుంది. కానీ వీళ్ళ కెరీర్ అనేటువంటిది 60. కల్నల్ శాండర్స్ విషయం తీసుకోండి, ప్రపంచంలో ఆ యొక్క మెక్డొనాల్డ్స్ చైన్ ప్రారంభించినప్పుడు కానీ ఇవన్నీ కూడా మనకి చూసినప్పుడు కనుక చూస్తే కనుక వాళ్ళు సెకండ్ కెరీర్ అనేటువంటిది చాలా లేట్గా 70s లోని 80s లోని స్టార్ట్ చేశారు వాళ్ళ కెరీర్ అనేటువంటిది. సెకండ్ కెరీర్ కావచ్చు, థర్డ్ కెరీర్ కావచ్చు. వాళ్ళకి లెఫ్ట్ అవుట్ టైం, జీవితంలో మిగిలిపోయినటువంటి సమయం చాలా తక్కువగా ఉంది. ఒకటి, ఆ
ఆ టైంని వాళ్ళు ఎంజాయ్ చేసి చనిపోవాలి. ఆ. రెండోది ఏంటి అంటే దీన్ని గనక మనం ఎక్స్టెండ్ చేసుకోగలిగితే ఉమ్. ప్రపంచంలో అత్యధికంగా డబ్బు సంపాదించినటువంటి వాళ్ళ యొక్క సైకాలజీ అంతా కూడా ఇదే. నేను ఏ విధంగా నా జీవిత కాలాన్ని పెంచుకోగలుగుతాను, సార్. దానికోసం విపరీతంగా మెడిసిన్స్ మీద డబ్బు ఖర్చు పెట్టడం, రకరకాల ప్రయోగాలు చేయడం, సూపర్ స్టీషియస్ బిలీఫ్స్ ఉంటే గనక వాటిని ప్రాక్టీస్ చేయడం. ఉమ్. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో మనం పేరైతే ఇప్పుడు తీసుకోవద్దు, శవ పూజలు చేసినటువంటి వాళ్ళు లేరా, ఉన్నారు. నరబళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు లేరా, పొలిటీషియన్స్ లో వాళ్ళు నెగ్గడం కోసం వాళ్ళు రకరకాలైనటువంటి పూజలు, క్షుద్ర పూజలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా లేరా, ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే ఏదో రకంగా కొన్ని యాక్ట్స్ చేయడం వల్ల. ఉమ్. అందులో ఒకనొక సైకాలజీ ఏంటంటే చిన్న పిల్లలతో లైంగిక కార్యకలాపాలతో పాల్గొంటే గనక వీళ్ళ వయసు అనేటువంటిది జీవితకాలం పెరుగుతుందని, ఉమ్. వాళ్ళు యంగ్గా తయారవుతారని. లేకపోతే గనక అందులో మనం ఎప్స్టీన్ ఫైల్స్ లో చూసినటువంటిది కనుక చూస్తే వీళ్ళని ఏదో రకమైనటువంటి భయభ్రాంతులకు గనక గురి చేసినట్లయితే వాళ్ళు ఒక రకమైనటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది, కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ బ్లడ్ ని గనక కన్జ్యూమ్ చేస్తే వీళ్ళ వయసు పెరుగుతుంది. ఉమ్. చూడండి ఎంతటి అసలు. దారుణమైనటువంటి దిస్తింగ్. సరే, మీరు ఈ హ్యూమన్ బ్లడ్ ని ఎలా కన్జ్యూమ్ చేస్తారు, హ్యూమన్ ఫ్లెష్ ని ఎలా కన్జ్యూమ్ చేస్తారు అంటే ఉమ్. రోహింగ్యాలు మనం చూడలేదా? ఆ. అలాగే మనం ఈ వీడియోస్ లో కూడా చూస్తుంటే గనక మనకి కొన్ని ప్లేసెస్ లో పబ్లిక్ గా ఈ యొక్క హ్యూమన్ ఫ్లెష్ ని కూడా వాళ్ళు బయట సేలికి పెట్టినట్టు అమ్ముతున్నారు. ఏదో గొర్రెల్ని కనిపిస్తుంది. మేకల్ని వేలాడదీసినట్టు మనిషి మాంసాన్ని వేలాడదీస్తున్నారు, బాడీ పార్ట్స్ ని వేలాడదీస్తున్నారు. అలాగే మనిషి గుండె తింటే ఒక రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది, లేకపోతే ఈ కన్జ్యూమ్ చేస్తే, అంటే ఏదో మేక తిల్లి తింటే ఈ విధంగా ఉంటుంది, లేకపోతే అది తింటు అన్న విధంగా తయారైందండి. సో ఇలాంటి ప్రైవసీస్ ఏదైతే ఉన్నాయో, ఇలాంటి హిడెన్ సూపర్స్టిషన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ప్రైవసీ ప్లస్ వీళ్ళ యొక్క కోరికల్ని రెండింటిని కల్పించి అక్కడ ఒక ప్రైవేట్ ఐలాండ్ అనేటువంటిది సృష్టించి, ఆ ప్రైవేట్ ఐలాండ్ లో మీడియాకి కానీ బయట ప్రపంచానికి కానీ తెలియకుండా గనక ఇటువంటి పనులు చేసినట్లయితే ఇతను బిజినెస్ రిలేషన్స్ అనేటువంటి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు. మరి దీనికోసం అమాయకమైనటువంటి ఆడపిల్లలు కావాలి. అందులోనూ వీళ్ళకి అవసరమైనటువంటి చిన్నపిల్లలు 8th, 9th, 10th, 13, 14, 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు కావాలి. అందులో కొంతమంది చనిపోయారు, కొంతమంది లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసామండి. అక్కడ కొన్ని వేల లీటర్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ అడ్రస్ చేశాడు. ఎందుకు చేశాడు? ఎవరైతే ఈ చనిపోయినటువంటి ఎముకలు ఏదైతే ఉన్నాయో, అవశేషాలు ఏదైతే ఉన్నాయో అందులో పడేసి మొత్తం ఏమాత్రం కూడా ఆధారాలు లేకుండా చేసేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా. సో ఒక రకంగా చెప్పాలంటే మనం సాధారణమైనటువంటి ప్రజానికం కానీ, లేదా ఎవరైనా గుండె డెలికేట్గా కానీ, లేదా మానసికంగా చాలా సున్నితంగా కానీ ఉండేటువంటి వ్యక్తులు ఏమాత్రం ఊహించని, చర్చించినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ జరిగాయి. ఈ రోజు అక్కడ జరుగుతున్నటువంటి ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉంటే గనక అసలు ఏదో పూర్వకాలంలో రాక్షసులు మనుషుల్ని చంపుకు తినేవారు, వాళ్ళ రక్తాన్ని తాగేవారు, పిశాచాలు ఎలా చేస్తాయంటే పిశాచాలు కాదు, మనుషులే చేశారు ఇక్కడ. అది ఊహించలేము. అదే అసలు బ్లడ్ చూస్తేనే చాలా మంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫస్ట్ టైం వాళ్ళు ఆ యొక్క శవ పరీక్షకి వెళ్ళినప్పుడు, వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటిది వీళ్ళ అది అంత మారణ హోమాన్ని ఎలా ఇష్టపడ్డారంటే హౌ మెంటల్లీ దే ఆర్ స్ట్రాంగ్ అండ్ హౌ ఫూలిష్లీ దే ఆర్ హ్యావింగ్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ అన్నదానికి, ఎవరైతే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారో, ఎవరైతే హైలీ టాలెంటెడ్ ఉంటారో వాళ్ళకి కొన్ని సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఉంటాయి అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఎప్స్టైన్ ఫైల్స్ అండి. దీని గురించి గనక మీరు ఒక్కొక్క ఫైలు గనక రీసెర్చ్ చేస్తే ఒక వ్యక్తి ఏ స్థాయికి ఎదగగలడు, ఏ స్థాయికి పడిపోతాడు అనేటువంటిది, అంటే ఒకే వ్యక్తిలో అటు ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, బయట ప్రపంచానికి తెలియనటువంటి నిగూఢమైనటువంటి నగ్న సత్యాలు ఉంటాయి అనేటువంటి చెప్పడానికి ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటిది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అండి. సరే, ఇందులో ఇంకొక విషయం ఈ మధ్య కాలంలో ఎక్కడో చదివాను. వీటితో అక్కడ ఒక పూజ చేస్తే, ఆ చిన్న పిల్లల కన్య వాళ్ళతో పూజ చేస్తే వీళ్ళ జీవిత ఇందా చెప్పినట్టు ప్రమాణం పెరుగుతుంది, ఆయు ప్రమాణం పెరుగుతుందని. నిజంగా ఇలాంటి పూజలు గీజలు కూడా ఉన్నాయా సార్ వీళ్ళు?
అది మనం ఎప్స్టీన్ ఫైల్ దాకాను లేదా లిటిల్ జేమ్స్ ఐలాండ్ దాకా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మన పురాణ కాలం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది మాంత్రికులు ఈ పనులు చేశారు, రాజులు చేశారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు మన రాజకీయ నాయకులు కూడా శవ పూజలు చేశారు. అందులో ముఖ్యమంత్రులు ఉన్నారు, ఆ లిస్టులో ఎంపీలు ఉన్నారు. ఆ పేర్లు మళ్ళీ ప్రత్యేకంగా మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆ యొక్క పత్రికా కథనాలు అనేటువంటివి వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేటువంటిది మనం 4th ఎస్టేట్ దాటి వెళ్ళిపోయాం. సోషల్ మీడియా అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా ఒక వాయిస్ రేజిస్ చేసేటువంటి వ్యక్తి అయిపోయారు. ఎవరి చేతిలో అయితే 5G ఫోన్ ఉందో, ఎవరి చేతిలో అయితే వీడియో కెమెరా ఉందో, ప్రతి ఒక్కరు కూడా నిజాలు అనేటువంటి నిర్భయంగా బయటపెడుతున్నారు. అవి గనక ఈ రోజున జరుగుంటే గనక ఎప్పుడో ఇంకా బాగా వైరల్ అయ్యాయి. కానీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చేశారండి. అక్కడ కూడా వాళ్ళు కన్యల చేత పూజలు చేయించడం, లేకపోతే శవ పూజల్లో పాల్గొనడం, వాళ్ళ బ్లడ్ ని కన్జ్యూమ్ చేయడం, బలి లేదా వాళ్ళతో రకరకాలైనటువంటి చర్యల్లో పాల్గొనడము, ఇవన్నీ కూడా వీటి వలన ఈ లైఫ్ స్పాన్ అనేటువంటిది, ఆయు ప్రమాణం అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటి సూపర్స్టిషియస్ బిలీఫ్ ఏవైతే ఉందో అది సామాన్య ప్రజానికానికే కాదు, పొలిటీషియన్స్కే కాదు, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి టాప్ మోస్ట్ సెలబ్రిటీస్, బిలీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచనలు ఉండడం, వాటికి సంబంధించినటువంటి విషయాలు బయటపడడం అనేటువంటిది అత్యంత హేయనీయమైనటువంటి అంశంగా మనం చెప్పొచ్చండి. అలాగే మీరు అన్నారు ఇందాక దేవుడికి సంబంధించినటువంటివి అంటే అక్కడ కొన్ని బయటపడ్డాయి అని కూడా అంటున్నారంటే, అవునండి, అక్కడ బయటపడ్డది లిటిల్ జేమ్స్ ఐలాండ్ లో ఏంటి అంటే దాన్ని రకరకాలుగా ఇప్పుడు దాన్ని చర్చిస్తున్నారు. అది కేవలం ఒక ఆర్ట్ పీస్ అని, లేదా ఒక బ్లూ కలర్ బిల్డింగ్ లో నీలపు రంగు ఉన్నటువంటి ఒక ఆకారం లేనటువంటి ఒక విగ్రహం లాంటిది బయటపడిందని. సరే, ఒకసారి మనం మతం దగ్గరికి వెళ్దాం. మతం దగ్గరికి వెళ్ళినప్పుడు మతం అనేటువంటిది ఎలా పుట్టుకొచ్చింది? సూపర్స్టిషియస్ బిలీఫ్స్ అనేటువంటి ఎలా పుట్టుకొచ్చినాయి? మతం ఎలా పుట్టుకొచ్చింది అంటే వ్యక్తికి ఎవరైతే మన మానవులు ఉన్నారో, ఆది మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఆది మానవుడికి అతీంద్రియ శక్తుల మీద, నిరాకార శక్తుల మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసమే మతంగా మారింది. అంటే ఆది మానవుడికి సైన్స్ గురించి తెలియదు, జాగ్రఫీ గురించి తెలియదు, హిస్టరీ గురించి తెలియదు, పాలిటీ గురించి తెలియదు, అసలు హ్యూమన్ ఎవల్యూషన్ గురించి తెలియదు, డార్విన్ సిద్ధాంతం గురించి తెలియదు, ఏమీ తెలియదు. ఆ నాలెడ్జ్ అంతా తర్వాత కాలంలో వచ్చింది. బట్ ఆది మానవుడికి ఏం తెలుసు? మాట కూడా తెలియదు. వండినటువంటి అసలు సంపాదించినటువంటి మాంసాన్ని కాల్చుకుని తినాలి అనేటువంటి విషయం కూడా తెలియదు. ఆ రోజుల్లో జరిగినటువంటి విషయం ఏంటి అంటే, ఆకాశంలో పెద్ద మెరుపు వచ్చింది. వెంటనే ఏమనుకున్నాడంటే, వరుణదేవుడికి కోపం వచ్చింది అన్నాడు, మేఘదేవుడికి కోపం వచ్చింది అన్నాడు, భూకంపం వచ్చింది, భూదేవికి కోపం వచ్చింది అన్నాడు, సముద్రంలో సునామీ వచ్చింది, సముద్రదేవుడికి కోపం వచ్చింది అన్నాడు. అంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి వైపరీత్యాలను అర్థం చేసుకునేటువంటి శక్తి ఆది మానవుడికి లేకపోయింది. ప్రకృతి శక్తుల్ని విశ్వసించాడు, ఆకారం లేనటువంటి శక్తుల్ని విశ్వసించాడు, ఒక మతాన్ని సృష్టించుకున్నాడు. ఆ సమయంలో భయం కలిగినప్పుడు ఏవో శబ్దాలు చేశాడు, ఏవో మాటలు మాట్లాడాడు, వాటినే మంత్రాలుగా మార్చుకున్నాడు. ఈ చేసినటువంటి పనులనేమో క్రతువులుగా మార్చుకున్నాడు. నెమ్మదిగా మానవ పరిణామ క్రమంలో మానవుడు అభివృద్ధి చెందుతుంతో పాటు ఈ యొక్క మతం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. రకరకాల మతాలు వచ్చినాయి. కానీ ఆ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడే ఉండిపోయినాయి. కారణం ఏంటంటే దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు, ఒక అచంచలం విశ్వాసం మాత్రమే పెట్టుకున్నాడు. ఇందులోంచి పుట్టుకొచ్చినటువంటివే నరబలులు, శవ పూజలు, లేకపోతే ఏమాత్రం కూడా ఆకారం లేనటువంటి వాటికి ఒక నిరాకారాన్ని సృష్టించి, లేదా ఏదో ఒక అస్పష్టమైనటువంటి ఆకారాన్ని ఇచ్చి దాన్ని పూజలు చేయడం, వాటికి బలులు ఇవ్వడం అనేటువంటిది ఈ రోజుకి కొనసాగుతుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి అంబానీ గారు కూడా ఇలాగ అంటే డబ్బులు రావాలంటే ఇలాగని, లేకపోతే పవర్ రావాలంటే ఇలాగని, ఇలా రకరకాల సూపర్స్టిషియన్స్ అనేటువంటి మతంతో జోడించి ఉన్నాయండి. అక్కడ కూడా ఇలాంటివి కొన్ని దొరికినాయి. అయితే దీని గురించి అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు కానీ అనలిస్టులు కానీ ఏమంటున్నారంటే ఇది ఒక ఆర్ట్ పీస్ అంటున్నారు. కానీ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ అనేటువంటి మనం దూరం చేయడానికి లేదు, మనిషిలో ఉన్నటువంటివి. లేకపోతే ఇదే సైంటిస్టులు మనం ఈరోజు మూన్ మీదకి పంపిస్తున్నాం అంటారు, లేకపోతే అంగారక గ్రహం మీదకి మనం ఉపగ్రహాన్ని పంపిస్తాం అంటున్నారు. కానీ అదే అంగారక గ్రహం మీదకి మనం ఒక ఉపగ్రహాన్ని కానీ, చంద్రుడి మీద కానీ ఉపగ్రహానికి పంపించే ముందు ఖచ్చితంగా దేవుడికి దండం పెడతాము. కాబట్టి చదువుకి సూపర్స్టిషన్ బిలీఫ్స్కి సంబంధం లేదు.
కాబట్టి అక్కడ ఈ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో ప్రజలు కాదండి, ఈ యొక్క సెలబ్రిటీస్, టాప్ మోస్ట్ పీపుల్, ఎలాన్ మస్క్ లాంటి టాప్ మోస్ట్ పీపుల్, వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఉంటాయి. ఈవెన్ ఎంపీలుగా ఎదిగినటువంటి వాళ్ళకి, చీఫ్ మినిస్టర్ కింద వెళ్ళినటువంటి వాళ్ళకి, వీళ్ళకి కొన్ని సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఉంటాయండి. వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. మీరు అమావాస్య రోజున పలానా పని చేయండి, దానికి ₹1 కోటి ఖర్చు అవుద్ది, ₹2 కోట్ల, నమ్మేవాడు ఉంటే ఏదైనా చెప్తారు. సో అలాగ పూజలు చేయించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క సైకాలజీని అర్థం చేసుకుని, వాటిని క్యాష్ చేసుకుని, డబ్బుల రూపంలో కాదండి, ప్రయోజనాల రూపంలో లబ్ధి. ఇదంతా కూడా కార్పొరేట్ టైప్స్ అంటాం. కార్పొరేట్ టైప్స్ అంటే నేను నీకు ఈ పని చేసి పెడతాను, నాకు ఈ బ్యాగ్. నో, ఆ స్టేజ్ ఎప్పుడో దాటేశారు. ఎంత పర్సంటేజ్ ఇస్తావు నీ బిజినెస్ లో, హౌ మచ్ పర్సంటేజ్ డూ యూ గివ్ మీ? ఆ స్టేజ్ అండి ఇది. ఏదో జస్ట్ డబ్బులు చేత్తో మార్చుకునేటువంటి డీలు కాదు, ఆ యొక్క స్థాయి కాదు. ఆ స్థాయి టోటల్ గా చేంజ్ అయిపోయింది. యు ఆర్ డీలింగ్ విత్ వరల్డ్ మోస్ట్ బిలియనర్స్ అండ్ పవర్ ఉన్నటువంటి వ్యక్తులను. అలాగే వాళ్ళు ఒక మాట చెప్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తారుమారైపోతుంది. ఒక్క మాటతో తులం బంగారం ₹10,000 అవుతుంది. ఒక్క మాటతో తులం బంగారం ₹10 లక్షల అవుతుందండి. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులతో మనం డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి సూపర్స్టిషియస్ బిలీఫ్స్తో ఆడుకుని, వాళ్ళ యొక్క హిడెన్ డిజైర్స్తో ఆడుకుని, పీడోఫైల్ సైకాలజీ ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఫిల్ఫిల్ చేయడం కోసం సృష్టించినటువంటి ఒక మారణ హోమమే ఎప్స్టీన్ ఫైల్స్ అండి. సార్, ఇంతకు ముందు మీరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పీడోఫైల్ సైకాలజీ అని అన్నారు. అసలు దీని గురించి కొంచెం వివరిస్తారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఎంటైర్ ఇష్యూ అంతా కూడా మన ఇండియన్ మీడియా కానీ మ్యాక్సిమం పీపుల్ మిస్ అవుతున్నటువంటి దేని చుట్టూ తిరుగుతుంది అంటే పీడోఫైలిజం మీద తిరుగుతుంది. ఇదంతా కూడా సైకాలజీ అంటే పీడోఫిలియా అంటే ఏంటి అనేటువంటి చూస్తే, చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల సెక్షువల్గా అట్రాక్ట్ అవ్వడం, వాళ్ళతో సెక్షువల్ యాక్టివిటీస్లో పాల్గొనడం, దీన్ని పీడోఫైలిజం అంటారు. ఈ సైకాలజీని ఏమంటారంటే పీడోఫైల్ సైకాలజీ అంటారండి. సో ఈ పీడోఫైల్ సైకాలజీ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళు సెక్షువల్ యాక్ట్లో ఎంజాయ్ చేయగలుగుతారు. ఇది చాలా మానసికమైనటువంటి వ్యాధి అని చెప్పాలండి. ఓ రకంగా చెప్పాలి అంటే, మీరు అంత ఈరోజు మనం ట్రంప్ గురించి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎలాన్ మస్క్, లేకపోతే బిల్ గేట్స్, వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలతో ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొన్నారని మీరు చూసిందో చూడలేదు పక్కన పెట్టండి. కొన్ని రోజుల క్రితం వరంగల్లో శ్రీనివాస్ అనేటువంటి ఒక యువకుడు ఎవరైతే ఉన్నాడో, తల్లి తల్లి పక్కన పడుకున్నటువంటి చిన్న బిడ్డను తీసుకుని వెళ్ళి అత్యాచారం చేసి చంపేస్తే అతనికి కోర్టు ఉరిశిక్ష వేసింది. అంటే మన సొసైటీల్లోనే ఈ చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఏమంటారంటే పీడోఫైల్స్ అంటారు. ఈ పీడోఫైల్ సైకాలజీ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి మానసిక వ్యాధి అంటే, వాళ్ళు పెద్దవాళ్ళతో ఏ విధంగా అయితే లైంగిక చర్యలో పాల్గొంటారో అదే రకమైనటువంటి చర్యల్లో ఈ చిన్నపిల్లలతో కూడా పాల్గొంటూ ఉంటారండి. ఇది ఎలాంటి వ్యాధి అంటే, ఇది ఒక అత్యంత జుగుప్సాకరమైనటువంటి, హేయనీయమైనటువంటి ఒక మానసిక వ్యాధి. కాబట్టి ఇలాంటి సైకాలజీ ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ 60-70 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు చిన్న పిల్లలతో పాల్గొనడం అనేటువంటిది. అందుకే అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి బాలికలను కనుక మీరు చూసినట్లయితే 13, 14, 15 అంటే ఈవెన్ టీనేజ్, మైనారిటీ కూడా తీరనటువంటి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళు పాల్గొంటున్నారు. అంటే మనం దాన్ని ఏం చేస్తామంటే ఇండియాలో పోక్సో చట్టానికి మాత్రమే పరిమితం చేస్తాం. అది పోక్సో చట్టంతో మనం పరిమితం చేయడం కాదు. అక్కడ పోక్సో చట్టంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి అంశం ఏంటంటే పీడోఫిలిజం అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఈరోజు పోక్సో అంటున్నాం, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ ఎగ్నెస్ట్ చిల్డ్రన్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి, పోక్సో అనేటువంటి చట్టాన్ని, సో ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్, పోక్సో అని చెప్పి సింపుల్గా పిలిచేస్తున్నాం. మరి ఆ చిన్న పిల్లలతో ఇలాంటి చర్యలు చేయడం అంటే నథింగ్ బట్ పీడోఫైలిజం. సో ఈ విషయాన్ని విస్తృతంగా చర్చించాలి. తల్లిదండ్రులకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇలాంటి సైకాలజీ ఉన్నటువంటి వాళ్ళ మీద పోక్సో చట్టాలు లాంటివి అమలు చేయడమే కదా, ఇంకా అఫ్ కోర్స్ మనం చాలా టైటన్ చేస్తాం ఆ చట్టాన్ని. ఈవెన్ ఉరిశిక్ష వరకు కూడా వాళ్ళని తీసుకుని వెళ్తున్నాం. అందులో చాలా ఘోరమైనటువంటి హేయనీయమైనటువంటి నేరాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద మనం ఉరిశిక్షల వరకు అమలు చేస్తున్నాం. సార్, ఇక్కడ అంటే అమెరికన్ గవర్నమెంట్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం ఈ చిన్న వాటికే మనము ఇంత పెద్ద 20 సంవత్సరాల శిక్ష వేస్తున్నారు పోక్సోలోని.
అటువంటిది అంత హేయనీయమైనటువంటి ఆ యొక్క చర్య ఏదైతే ఉందో, ఆ చర్యలో కేవలం 20 సంవత్సరాల శిక్ష వేసి విడిచిపెట్టడం అనేటువంటిది చూస్తే, అక్కడ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదా? లేకపోతే న్యాయ వ్యవస్థ అమ్ముడిపోయిందా? లేకపోతే అక్కడ అధికారానికి లొంగిపోయారా? అనేటువంటి. అందుకే ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తే ఒక మాట అన్నాను. గిజ్లిన్ మ్యాక్స్‌వెల్ ఎవరైతే ఇప్పుడు కస్టడీలో ఉన్నారో, ఆ యొక్క జైలు శిక్ష అనుభవిస్తున్నారో, జైలు కరెక్షనల్ డిపార్ట్మెంట్ యొక్క కస్టడీలో ఉన్నారు. ఆమె ఎక్కువ కాలం బతకదు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆ సమయంలో ఆమె బతకడం అవసరమో, ప్రస్తుత సమయంలో ఆమెను చంపివేయడం అనేటువంటిది వీళ్ళ యొక్క ఉద్దేశం ఖచ్చితంగా కావచ్చు. ఆమెకి థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది. ఖచ్చితంగా 2, 3 సంవత్సరాల్లో ఆమె చనిపోబోతుంది. సో ఈ పీడోఫైల్ సైకాలజీ అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, చర్చించవలసినటువంటి విషయం, విశ్వవ్యాపితమైనటువంటి ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఈరోజు ఎప్స్టీన్ ఫైల్స్ అని, అందులో మాట్లాడవలసినటువంటి విషయం. ఫారెన్ మీడియా దీని గురించి చర్చిస్తుంది తప్ప ఇండియన్ మీడియాలో ఇంకా దీని గురించి విస్తృతంగా చర్చించలేదు. దీని గురించి అనాలిసిస్ చేయాలి అంటే ఇంకా నాకన్నా ఆమె యాజ్ ఏ సోషియాలజీ ఫ్యాకల్టీ గానో, లేదా ఒక సోషియాలజీ సబ్జెక్ట్ టీచ్ చేసేటువంటి వ్యక్తి గానో దీని పట్ల నేను సోషల్ యాంగిల్లో నేను మాట్లాడగలుగుతాను. కానీ సైకలాజికల్ యాంగిల్ గనక మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ కానీ, ఒక డాక్టర్ కానీ మనం తీసుకొచ్చి కూర్చోబెడితే కనుక వాళ్ళు ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు, ఇందులో నిగూఢమైనటువంటి అంశాలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చిన్నపిల్లలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు, ఇలాంటి వ్యక్తులకు ఎలా దూరంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు ఇంకా చక్కగా వివరిస్తారండి. తప్పకుండా సార్. ఆంధ్రప్రభలోనే ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఒకటి త్వరలో నిర్వహిద్దాము. Yes. అప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఉండండి, కలిసి తప్పకుండా ఈ సార్. కార్యక్రమం చేద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. ఇక్కడ ఒక నాకు ప్రశ్న, దీని నుంచి ఇప్పుడున్న సమాజం ఏం నేర్చుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సింపుల్ థింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఎదిగినా సరే యు ఆర్ నాట్ అబోవ్ ఆఫ్ యువర్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ అని కానీ, మీ వీక్నెసెస్కి కానీ మీరు అతీతం కాదు. కాబట్టి మీరేం చేయాలి, ఒక డిసిప్లిన్ లైఫ్, సిస్టమాటిక్ లైఫ్. ఈ సైకాలజీ ఈ యొక్క ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చింది, మీ అవసరానికి మించి మీరు సంపాదించారు కాబట్టి వచ్చింది. రేపొద్దున్న నేను చనిపోతే ఈ బిలియన్స్ డాలర్స్ ఏమైపోతాయి, ఎవరు ఎంజాయ్ చేస్తారు అనేటువంటి సైకాలజీలోంచి పుట్టుకొచ్చినటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ రిమెంబర్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, ఆఫ్టర్ ఆల్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత నీ కోసం నువ్వేం చేసుకుంటున్నావు, నీ గురించి నువ్వు చూసుకోవద్దని చెప్పట్లేదు. నీ కోసం నువ్వేం చేస్తున్నావు, ఈ సొసైటీ కోసం ఏం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ ఆఫ్టర్ యువర్ డెత్. మీ డెత్ తర్వాత ఎంతమంది మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మీ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి, ఈ మానవాళికి నువ్వు చేస్తుంది ఏంటి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏదైతే ఈ యొక్క ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సైకలాజికల్ ఇటువంటి ఏదైతే ఉందో వాటికి దూరంగా ఉండడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. డబ్బు అనేటువంటిది ముఖ్యమే కానీ డబ్బు మాత్రమే ప్రధానం కాదు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకున్నటువంటి రోజున ఇలాంటి సూపర్స్టిషియస్ బిలీఫ్స్కి వెళ్ళము, హిడెన్ డిజైర్స్ వైపు వెళ్ళము. జీవితం అనేటువంటిది ఒక సాఫీ మార్గంలో నడిచిపోతుందండి. చాలా సంతోషం అండి. విన్నారు కదా, ఇది ఈ ఎప్స్టైన్ ఫైల్స్ యొక్క కొంతవరకు మనం అర్థం చేసుకోగలిగాం. ఇంతేకాదు, దీని తర్వాత కూడా ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ, అంటే ఇది మనం ఊహించడానికి ఏమాత్రం అనుకూలంగా లేదు, ఊహించలేకపోతున్నాం. ఇది వీని వెనకాల ఎలా ఉంది, ఇంత డబ్బు ఉంది, సమాజం ఉంది, ఇంత జ్ఞానం ఉంది, కానీ వీళ్ళ వెనకాల ఏదో ఒక డిజైర్స్. ఈ డిజైర్స్ వీళ్ళవేనా, వీళ్ళ వెనకాల ఇంకా ఎవరైనా నడిపిస్తున్నారా, ఇనే విషయాల గురించి మనం ఇంకొక ఎపిసోడ్లో చర్చిద్దాం. ఇటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ మీరు చూడాలంటే మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. మళ్ళీ ఇంకొక కార్యక్రమంలో ఖచ్చితంగా కలుద్దాం. నమస్కారం.